భూమితో మాట్లాడుతున్న చరణ్ అయితే, నా భూమి నాకు అబద్ధాలు చెప్తుంది అంటే నేనెందుకు నమ్ముతాను? నేను నమ్మను కాక నమ్మను అని చరణ్ అంటూ ఉంటే, నువ్వు మా మామయ్య కూతురువన్న నిజం తెలియగానే ఎంత సంతోషం వేసిందో అప్పుడే అంత బాధ కూడా వేసింది. రా భూమి, ఇంటికి వెళ్దాం అని చరణ్ పిలుస్తూ ఉంటాడు. లేదు, నేను రాను, నేను నిర్దోషణ నిరూపించుకున్న తర్వాతే ఆ ఇంట్లో అడుగు పెడతాను అని భూమి అంటుంది. ఇప్పుడు నువ్వు మా అన్నయ్య ఇంట్లో స్థానం కోల్పోయావు. ఎందుకంటే నువ్వు మా మామయ్య కూతురువని తెలిసిన మరుక్షణం అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. కాబట్టి నిన్ను ఇంట్లోకి రానివ్వడు. రా భూమి, ఇంటికి వెళ్దాం అని చరణ్ అయితే భూమిని బతిమలాడుతూ ఉంటాడు. రే, వస్తావా లేదా? నేను నిన్ను ఎప్పుడు కొట్టలేదు. నేరస్తురాలతో నీకేంట్రా మాటలు అని మీరా అయితే చరణ్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. గగన్ అయితే కారు దగ్గర నిల్చొని ఉంటాడు. నేను ఆయన కన్న కూతుర్ని అన్న భూమి మాటల్ని మాటి మాటికి తలుచుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే శారద అక్కడికి వస్తుంది. రామ్మ, టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం అని గగన్ పిలుస్తూ ఉంటాడు. రే, మన భూమి అక్కడే నిల్చొని ఉందిరా అని ఇక శారద చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా, నీకు కానీ మతిపోయిందా? ఎప్పట్లా తను మన భూమి కాదు, ఆ శరత్ చంద్ర కూతురు అని గగన్ అంటాడు. మతిపోయింది నాకు కాదు గగన్, నీకు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, మరి ఆ అమ్మాయిని అలా ఎలా వదిలేసి వస్తావు అని శారద అడుగుతూ ఉంటుంది. తను శరత్చంద్ర కూతురునని తెలిసిన మరుక్షణం నేను ఆ ప్రేమని చంపేసుకున్నానమ్మా. తను శరత్చంద్ర కూతురని ముందే తెలుసుంటే పరిచయం లేని అమ్మాయిగానే తను మిగిలిపోయి ఉండేది. ఇప్పుడు తనపై నాకు ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ చెప్తాడు. నువ్వు ఆపు గగన్, అసలు మనసే లేని రాయి లాంటి మనిషి అనుకున్నాను. ఏదో నువ్వు ఆ అమ్మాయి ప్రేమలో పడ్డావు, ఇప్పుడు ఆ ప్రేమని కాదంటావేంటి? నా మాట విను నాన్న, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఏంటి, నువ్వు మనతో పాటే తీసుకువెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను అని శారద చెప్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. అమ్మ ఆగు అని గగన్ పిలుస్తున్నా కూడా శారద అయితే పట్టించుకోకుండా భూమి దగ్గరికి వెళ్తుంది. భూమి కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, రామ వెళ్దాం అని శారద పిలుస్తూ ఉంటుంది. ఈ మాట మీరు చెప్తున్నారా? ఆయన రమ్మని చెప్పారా అని భూమి అడుగుతుంది. వాడి గురించి నీకు తెలిసిందే కదమ్మా, నువ్వు శరత్చంద్ర కూతురు అని. వాడు నీపై కోపంగా ఉన్నాడు, కానీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమనంతా కూడా మనసులో దాచుకొని ఇలా కోపం చూపిస్తున్నాడు. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా, రామ్మ భూమి అని శారద పిలుస్తూ ఉంటుంది. లేదంటే ప్రేమిస్తున్నవాడే నాపై ద్వేషం పెంచుకుంటూ నాపై చూపిస్తూ ఉంటే నేనేం చేయగలను? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానే అనుకోండి, ఇప్పుడు నేను ఆయన ద్వేషం నేను భరించలేను. అంతేకాదు, నాన్నపై నేను హత్యాయత్నం చేశానని ఇప్పుడు ఒక నేరస్తురాల్ని నేను కనుక మీ ఇంటికి వస్తే మీకు కూడా చెడ్డ పేరండి. వద్దులేనండి, నేను రాను అని భూమి చెప్తుంది. ఏంటమ్మా భూమి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు శరత్చంద్ర కన్న కూతురు అన్న నిజాన్ని ఎవరికి చెప్పలేక నీలో నువ్వే ఎంతలా బాధపడ్డావో ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. చూడమ్మా భూమి, అవన్నీ మనసులో పెట్టుకోకు, రామ్మా అని శారద అయితే భూమి గడ్డం పట్టుకొని మరి బతిమలాడుతూ ఉంటుంది. వద్దంటే నేను రాను, మీరు వెళ్ళండి అని భూమి చెప్తుంది. అప్పుడే గగన్ శారద దగ్గరికి వస్తాడు. అమ్మ, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలిరా అని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తున్నారు కదండి, వెళ్ళండి అని భూమి చెప్తుంది. రే గగన్, నువ్వు పిలిస్తే భూమి వస్తుంది, పిలువు గగన్ అని శారద అంటుంది. నువ్వు పిలిస్తే రానప్పుడు ఎవరు పిలిచినా రాదని అర్థం. నువ్వు రామా, వెళ్ళిపోదాం అని గగన్ చెప్తాడు. అదిగో భూమి, వాడు పిలిచాడు, రామా వెళ్దాం అని శారద మళ్ళీ భూమి గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. ఇష్టం లేకుండా పిలిచిన పిలుపులు అవసరం లేదంటే మీరు వెళ్ళండి అని భూమి చెప్తుంది. రే గగన్, మనస్ఫూర్తిగా పిలవరా, భూమి వస్తుందిరా అని మళ్ళీ గగన్ని శారద బతిమలాడుతుంది. మీరు వెళ్ళండి ఆంటీ అని భూమి మళ్ళీ అంటుంది. లేదు భూమి, వాడు మనస్ఫూర్తిగా నిన్ను పిలిచే వరకు, నువ్వు వచ్చే వరకు నేను కూడా నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అని శారద మొండిగా ఉంటుంది. అమ్మ రా వెళ్దాం అని గగన్ గట్టిగా అరుస్తూ కోప్పడతాడు. నేను రాను అని శారద చెప్తుంది. అంటే నాకంటే తనే ఎక్కువ అని గగన్ అడుగుతూ ఉంటాడు. శారద అయితే బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని. మీరు వెళ్ళండి ఆంటీ, నాకు చిన్నప్పటి నుంచి ఒకరిని మరొకరితో కలిపారన్న మంచి పేరే కానీ విడదీశానన్న చెడ్డ పేరు లేదు. ఇప్పుడు మీరు నాకు ఆ పేరుని తీసుకొచ్చేలా ఉన్నారు. మీరు వెళ్ళిపోండి ఆంటీ. మీరు కనుక వెళ్ళకపోతే ఇప్పుడు నేను పిచ్చిదానిలా పరిగెత్తుకొని వెళ్ళి ఏ లారీ కిందో పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని భూమి చెప్తూ ఉంటే, అలా మాట్లాడుకమ్మా అని శారద బాధపడుతూ భూమి నోటికి తన చేతిని అడ్డుగా పెట్టి గగన్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పటికీ శారద రాకుండా భూమి దగ్గర నిల్చొని ఉండటంతో గగన్ అయితే శారద చేపట్టుకొని శారదని లాక్కు వెళ్తూ ఉంటాడు. వెళ్తున్న శారద భూమి భూమి అని బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. గగన్ అయితే బలవంతంగా శారదని కారెక్కిస్తాడు. భూమి అయితే రోడ్లో వెళ్తూ ఉంటుంది. భూమి అయితే అపూర్వని గమనించదు. అపూర్వ భూమిని గమనిస్తూ ఉంటుంది. రౌడీలకి ఫోన్ చేస్తుంది. రే, నేను ఒక అమ్మాయి డీటెయిల్ పంపిస్తాను, అది ఈరోజు ప్రాణాలతో అయితే ఉండకూడదు. నేను చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తాను, అది మాత్రం ప్రాణాలతో ఉండకూడదు అని భూమి డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది. ఈరోజు అయిపోయావే నువ్వు నా చేతిలో అని అపూర్వ భూమిని చూసి అనుకుంటుంటుంది.
భూమి అయితే బాధపడుతూ రోడ్లో నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇక చరణ్ అయితే గదిలో కూర్చొని నేను శరత్చంద్ర కన్న కూతుర్ని అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే బిందు అసలు నిజంగా భూమి శోభచంద్ర అత్తయ్య కూతురే అయితే మామయ్యని చంపాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇదంతా ఎవరు చేసుంటారు? ఇప్పుడు గగనన్నయ్యకి మనసు బాగా విరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే శరత్చంద్ర మామయ్య కూతురని తెలుసుకున్న మరుక్షణం గగనన్నయ్య భూమిపై ద్వేషం పెంచుకొని ఉంటాడు. ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటో, ఎక్కడికి వెళ్తుందో ఎక్కడుంటుందో అని భూమి అయితే భూమిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఏంటి వీడి వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అని భూమి అనుకుంటుంది. ఇక కృష్ణప్రసాద్ అరచేతికైన గాయానికి మందు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే చరణ్ వస్తాడు. ఆ గాయాన్ని కనిపించకుండా చేతిని వెనక దాచిపెట్టుకుంటాడు. మామయ్య మర్డర్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు నాన్న అని చరణ్ అడుగుతూ ఉంటాడు. బార్లో రా. ఏంటి అలా అడుగుతున్నావు? మరి నువ్వెక్కడున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నానులే పలానా చోట అని కంగారు పడుతూ చెప్తూ ఉంటే సరే నాన్న అని కృష్ణప్రసాద్ దగ్గర నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ కూడా కంగారు పడుతూ చరణ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అత్తయ్య మామయ్యకి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇందు ఎందుకురా అంత కంగారు పడుతున్నావు అని వంశీని వెంకటేష్ సౌందర్య అడుగుతూ ఉంటారు. మామయ్యకి అలా జరిగినప్పటి నుంచి ఈయన చాలా కంగారు పడుతున్నాడు. మామయ్య బతుకుతారా లేదని ఈయన చాలా కంగారు పడ్డారు అని ఇందు అంటూ ఉంటుంది. ఓ నీకు అలా అర్థమైందా? ఇది ఒకందుకు మంచిదేలే అని వంశీ మనసులో అనుకుంటాడు. అసలు భూమి మీ మామయ్యపై అలా మర్డర్ అటెంప్ట్ చేయడమేంటో అది నిజమో కాదు అని వెంకటేష్ సౌందర్య అనుకుంటూ ఉంటారు. అయినా కూడా శోభాచంద్ర కూతురు అని భూమి చెప్పింది కదా, అది కూడా ఎంతవరకు నిజమో. అసలు మా మామయ్యపై మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరో భూమి కాదనిపిస్తోంది. మరి మామయ్య కోమాల నుంచి మేల్కొంటే కానీ అన్నిటి సమాధానాలు దొరకవు అని ఇందు చెప్తూ ఉంటుంది. మా అత్తయ్యకి మా మామయ్య అంటే చాలా ఇష్టం అని ఇందు చెప్తుంది. ఇంతకీ మా మామయ్య కోమా నుంచి మేల్కొంటాడా అని అత్తమామలు అడుగుతూ ఉంటే కోమా నుంచి మేల్కొనడం చాలా కష్టమే అని చెప్తున్నారు. ఈ భూమిని ఇదంతా చేసిందని మా అపూర్వ అత్తయ్య అయితే చాలా బలంగా నమ్ముతోంది. కాబట్టి భూమిని మా అత్తయ్య అసలు ప్రాణాలతో ఉండనివ్వదు అని ఇందు చెప్తుంది. అమ్మయ్య అని వంశీ ఇక అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ తీరా భూమి ప్రాణాలు తీసేసిన తర్వాత మీ శరత్చంద్ర మామయ్యపై మర్డర్ అటెంప్ట్ చేసింది మరొకరిని తెలిస్తే అప్పుడేం చేస్తుంది మీ అత్తయ్య అని సౌందర్య అడుగుతూ ఉంటుంది. వాళ్ళని కూడా వదిలిపెట్టదు, వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తుంది అని ఇందు అంటుంది. వంశీ అయితే అది విని కంగారు పడుతూ ఉంటాడు. వంశీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దీప అన్న నేమ్ చూసి వంశీ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఎవర్రా ఫోన్ అని అడుగుతూ ఉంటే ఆఫీస్ నుంచి లేనానా అని వెంకటేష్కి చెప్పి బయటకు వచ్చి ఏంటో చెప్పు, నీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా అని వంశీ కోప్పడుతూ ఉంటే చూడు నేను నీతో మాట్లాడాలి, లొకేషన్ షేర్ చేస్తున్నాను, అర్జెంటుగా వచ్చేసేయి అని దీప అంటుంది. ఏంటి నీకు నాకు సంబంధం లేదు, నేను రాను అని వంశీ చెప్తే అయితే నేరుగా నేను ఇంటికే వచ్చేస్తాను, నీ వైఫ్ ఇంట్లో ఉందా అని దీప ఇక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే నేను వస్తున్నానులే అని వంశీ ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇక దీప అయితే నవ్వుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భూమి అయితే హాస్పిటల్లో కోమాలో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న లేనానా, నేను బ్రతుకున్నదే నీకోసం నాన్న అని శరత్చంద్ర చేపట్టుకొని చెప్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.